హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని కస్టమర్ దగ్గర 5 కొలతలు తీసుకొని బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కస్టమర్ వచ్చేసరికి ఆది బ్లౌజ్ బాగాలేదు అని తీసుకురాలేదనమాట. అయితే నేను కస్టమర్ దగ్గర హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, బ్లౌజ్ పొడవు ఈ 5 మెజర్మెంట్లు తీసుకున్నాను. మీరైనా సరే కస్టమర్ దగ్గర 5 కొలతలు తీసుకొని ఈజీగా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్ ఏంటో, ఈ 5 కొలతలు ఏంటేంటో చూద్దాము. బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 13 ఇంచీలు, చెస్ట్ లూజ్ వచ్చేసరికి 34 ఇంచీలు, వేస్ట్ లూజ్ వచ్చేసరికి 26 ఇంచీలు, హ్యాండ్ పొడవు 5 ఇంచీలు, హ్యాండ్ లూజ్ కూడా 5 ఇంచీలే. మనము ఈ 5 మెజర్మెంట్లతోటి ఈజీగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మీరు కూడా కస్టమర్ ఎప్పుడైనా సరే బ్లౌజ్ తీసుకురాలేని ఎడల ఇలా కొలతలు తీసుకొని ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఈ 5 కొలతలతోటి ఈజీగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్లౌజ్ పీస్ అయినా లైనింగ్ పీస్ అయినా సరే ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ చివర్లోని హెచ్చు తగ్గులు ఏవైనా ఉన్నట్లయితే సమానంగా కట్ చేసుకోవాలి. 2 పొరలు కూడా సమానంగా ఉండాలి. అప్పుడే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నీట్గా ఉంటుంది, ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత స్కేల్ని ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి, 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. ఇక్కడ మీకు పట్టీ జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ 1 ఇంచు అవసరం లేదు, 1/2 ఇంచు సరిపోతుంది. నేను హ్యాండ్ వర్క్ కూడా కంటిన్యూగా ఇదే ఫ్యాబ్రిక్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా కొలతలు తీసుకున్నాం కదా, బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 13 ఇంచీలు. ఇదే 13 ఇంచీలు ఈ స్టార్టింగ్లోని మార్క్ చేసుకోవాలి. ఈ చివర్లో కూడా సేమ్ అలానే 13 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మార్క్ చేసుకున్న విధంగా నీట్గా స్కేల్ పెట్టి డ్రాలు ఇచ్చుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. తర్వాత వేస్ట్ లూజ్ వచ్చేసరికి 26. ఈ 26 ఇంచుల్ని 4 భాగాలు చేసుకోవాలి. 26 ఇంచుల్ని 4 భాగాలు చేసుకుంటే 26లో 4వ భాగము 6.5 ఇంచులు వస్తుంది. ఇదే 6.5 ఇంచులు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచు, నెక్స్ట్ ఖర్చుల కోసము 1.5 కానీ 2 ఇంచుల వరకు తీసుకోవచ్చు. తర్వాత చెస్ట్ లూజు 34 ఇంచీలు. ఈ 34ని 4 భాగాలు చేసుకోవాలి. ముప్పై 34ని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగం 8.5 ఇంచులు వస్తుంది. ఇదే 8.5 ఇంచులు మనము చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 1.5 ఇంచు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి. తర్వాత మెడ భుజం కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ నడుము లూజ్ ఆధారంగా అయితే 4.5 ఇంచు కానీ 4.5 ఇంచీలు ఈ మెడ భుజం కోసం మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా నడుము లూజ్ ఆధారంగా ఇంత అని పెట్టుకోగలను, కానీ మీకు అలా అర్థం అవ్వదు. కొత్తగా బ్లౌజులు కట్ చేసే వరకు ఏంటంటే నడుము లూజ్ ఆధారంగా కొంతమంది 5 ఇంచీలే పెట్టేస్తారు. అలా 5 ఇంచీలే పెట్టినట్లయితే కొంచెం భుజాలు జారే ప్రాబ్లం ఉంటుంది. మీకు అలా కాకుండా ఇంకా భుజాలు అవి జారకుండా పర్ఫెక్ట్గా భుజాలు ఉండాలి అంటే ఫస్ట్ ఇలా చెస్ట్ లూజ్ని చూసుకొని తర్వాత ఈ చెస్ట్ లూజ్ని 2 భాగాలు చేసుకొని దీనికి 1/2 ఇంచు యాడ్ చేసుకుంటే ఈజీగా ఈ మెడ భుజాన్ని మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 5 ఇంచులు పెడుతున్నాను. ఇదే 5 ఇంచులు డౌన్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంకదింపు కోసం నేను 5.5 ఇంచులు పెడుతున్నాను. ఒకవేళ నడుము లూజ్ 28, 29 ఇంచులు ఉన్నట్లయితే కంప్లీట్గా మీరు 5.5 ఇంచులు పెట్టుకోండి. మరి చిన్న సైజు బ్లౌజ్ కనుక నేను 5.5 పెడుతున్నాను. ఇదే 5.5 ఇంచులు ఈ చివర్లో కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా మరొకసారి డ్రా ఇచ్చుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో కూడా ఫస్ట్ నీట్గా డ్రా చేసుకొని ఈ నడుము లూజ్ ఆధారంగా మనము
ఈ ఆమ్ రౌండ్ కోసము 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. మీరు అన్ని సైజు బ్లౌజులకి ఇక్కడ 1.5 పెట్టకూడదు. నడుము లూజ్ ఆధారంగా ఈ ఆమ్ రౌండ్ దగ్గర మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కట్ చేసే బ్లౌజు నడుము లూజు 25 ఇంచీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ 1 ఇంచే పెట్టుకోండి. 25 ఇంచీల కంటే ఎక్కువ ఉండి 30 ఇంచీల వరకు ఉన్నట్లయితే 1.5 పెట్టుకోవాలి. 30 ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 1.5 పెట్టుకోవాలి. ఈ నడుము లూజ్ ఆధారంగా మనం ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటేనే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్గా ఉంటుంది. ఇలా 1.5 ఇంచుకి డ్రా చేసుకున్న తర్వాత టేప్ని మళ్ళీ చంక దింప దగ్గరికి ఇలా పెట్టుకోవాలి. 5.5 ఇంచులకి పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. మీరు కట్ చేసే బ్లౌజ్కి చంకదింపు ఎంత పెట్టుకుంటే అంతకే ఇలా టేపుని పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి మాత్రమే మీరు రౌండ్ ఇచ్చుకుంటే బ్యాక్ పార్ట్ భుజం దగ్గర లూజ్గా రావడం కానీ ఈ కుట్టు భుజం కన్నా ఎక్స్ట్రా రావడం కానీ ముడతలా రాకుండా ఉంటుంది. ఇప్పుడు చక్కగా ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఈ నడుము లూజు ఈ చంక రౌండ్ కరెక్ట్గా సరిపోవాలి. మనకి ఈ నడుము లూజు ఎంత 6.5 ఇంచీలు. ఇదే 6.5 ఇంచీలు చంక రౌండ్ రావాలి. మనం ఖర్చు తీసుకున్నాం కదా, ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి టేప్ని పట్టుకొని స్లోగా ఇలా రౌండ్ చూసుకోవాలి. కరెక్ట్గా మనకి 6.5 ఇంచీలు సరిపోయింది. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే పైన కానీ డౌన్లో కానీ మార్క్ చేసుకొని ఈ రౌండ్ ఎక్స్ట్రా పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకుంటే ఈజీగా నడుము లూజు చంక రౌండ్ సరిపోతుంది. మీకు ఎప్పుడైనా సరే మెజర్మెంటు ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం రాకుండా చూసుకోవాలి. ఇలా చంక రౌండ్ తీసుకున్న తర్వాత మెడ కోసం మనము 2 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఈ మిగతా పావు తక్కువ 3 ఇంచీలు భుజం కోసం వస్తుంది. బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసరికి నేను 8.5 ఇంచీలు పెడుతున్నాను. మిగతా 4 ఇంచీలు మనకి మెడ కోసం వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మెడ దగ్గర 2 ఇంచులు తీసుకున్నాం కదా, దీనికి 1/2 ఇంచు యాడ్ చేసుకొని డౌన్లోని 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎంత తీసుకుంటే డౌన్లోని అంతే తీసుకోకూడదు. బ్యాక్ పార్ట్ నెక్ అంతా పాడైపోతుంది. ఈ మెడ వెడల్పు ఎంత అయితే తీసుకుంటారో దానికి 1/2 ఇంచు యాడ్ చేసుకుని డౌన్లో మార్క్ చేసుకుంటే నెక్ నీట్గా వస్తుంది. ఇంకా ఒకవేళ కస్టమర్ డీపు బ్రాడు ఎక్కువగా ఇష్టపడినట్లయితే మరొక 1/2 ఇంచు వరకు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. భుజాలు జారే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. ఇలా మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇందులో మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండే ఇస్తున్నాను. ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత టేప్ని వేస్ట్ లూజ్ దగ్గర ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని సెంటర్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ కోసం 1 ఇంచు తీసుకున్నాం కదా, దీన్ని 1/2 ఇంచు అటు ఇటు ఇలా మనం మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ 3.5 ఇంచులు పెడుతున్నాను. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ 14 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 4 ఇంచులు పెట్టుకోండి. 15 ఇంచుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 4.5, 4.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. అయితే మీరు బ్యాక్ పార్ట్ డాట్ అయినా ఫ్రంట్ పార్ట్ డాట్ అయినా సరే సెంటర్లో వచ్చేటట్టే నీట్గా చూసుకోవాలి. ఈ డాట్ అటు ఇటు వచ్చినట్లయితే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా కుదరదు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర వేస్ట్ లూజ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకోవడం వల్ల మరలా మనకి మెజర్మెంట్తో పని లేకుండా కుట్టేటప్పుడు ఈ టక్స్ నుంచి డ్రా ద్వారాగా నీట్గా చివరి టక్స్ వరకు కుట్టుకోవడానికి నీట్గా ఉంటుంది. ఎర్లీగా అర్థమవుతుంది. కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసము ఈ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 9 ఇంచులు వచ్చింది మనకి చంక రౌండ్. లైనింగ్ని ఇలా 4 లేయర్ల కింద మనము ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ చివర్లు హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నట్లయితే సమానంగా కట్ చేసుకోవాలి. మనకి వెడల్పు ఎంత రావాలి? 8 ఇంచులు రావాలి. బ్యాక్ పార్ట్ చంక రౌండ్ 9 ఇంచులు వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గించుకొని 8 ఇంచులు రావాలి. నాకైతే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే ఉంది.
ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ ఉన్నట్లయితే ఈ పై 2 లేయర్లు మన సైడ్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని మెజర్మెంట్ చూసుకుంటే ఓన్లీ పై 2 సైడ్లకు మాత్రమే మనకి జాయింట్లు పడతాయి. మీరు ఈక్వల్గా 4 లేయర్లు ఒకేలా పెట్టుకొని మెజర్మెంట్ మైనస్ వచ్చినా సరే మీరు కట్ చేసినట్లయితే 4 లేయర్లకి కూడా మీకు జాయింట్లు పడతాయి. అలా చేయకూడదు. తక్కువ వచ్చినట్లయితే ఇవి మన సైడ్ అడ్జస్ట్ చేసుకొని ఈ వెడల్పుని మెజర్మెంట్ చూసుకోవాలి. మనకి 8 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పైపింగ్ వేస్తాను, 1/2 ఇంచు సరిపోతుంది. మీరు హ్యాండ్ వర్క్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే ఒక 1 ఇంచు వరకు తీసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవు 5 ఇంచీలే, హ్యాండ్ లూజు 5 ఇంచీలే. సేమ్ అలానే ఇక్కడ కూడా హ్యాండ్ లూజ్ దగ్గర 5 ఇంచీలు, హ్యాండ్ పొడవు 5 ఇంచీలు నీట్గా డ్రా చేసుకొని నీట్గా మార్క్ చేసుకొని డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత నడుము లూజు చంక రౌండ్ ఎంత మనకి 6.5 ఇంచీలు. సేమ్ అలానే టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని 6.5 ఇంచీల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసము 1.5 ఇంచు ఇలా చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చంకదింపు కోసం నేను 3 ఇంచీలే పెడుతున్నాను, ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కనుక. ఇలా చంకదింపు కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి రౌండ్ కోసం. ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ కనుక ఇలా సరిపోతుంది మనకి. మరలా మనము సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా కొరవించుకుంటూ ఈ చంక డౌన్లోకి కలిపేసుకోవాలి. ఇలా హ్యాండ్ రౌండ్ తీసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకొని 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచు ఖర్చుని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్, ఈ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చేలేవో చూసుకోవాలి. ఇలా పెట్టుకొని స్లోగా, మరి లాగడం అది చెయ్యకూడదు. ఇలా మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు మనం కరెక్ట్గా భుజం పైన పెట్టి కుట్టుకోవడానికి నీట్గా ఉంటుంది. ఈ మార్క్ కరెక్ట్గా భుజం పైన వస్తేనే మనకి హ్యాండ్స్ అనేవి లూజ్గా రాకుండా ఉంటాయి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లోని ఈ బ్లౌజ్ని బట్టి మనం ఇక్కడ 1/2 ఇంచు ఈ ఫ్రంట్ 2 లేయర్లకి లోతు తీసుకుంటే సరిపోతుంది. నార్మల్గా పెద్ద సైజు బ్లౌజులకి అయితే మనం 3/4 ఇంచు వరకు తీసుకుంటాము. ఈ సైజు బ్లౌజ్ వచ్చేసరికి 1/2 ఇంచు సరిపోతుంది. ఇలా చక్కగా ఫ్రంట్ 2 పార్ట్లు లోతు తీసుకోవడమే. నేను కుట్టేటప్పుడే కట్ చేస్తాను. తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసము ఓపెన్స్ 2 మన సైడ్ నీట్గా ఉండేటట్టు అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసి, మీకు స్ట్రైట్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఊక్స్ పట్టి కాజా పట్టి కుట్టడం కోసము ఇలా వదులుకొని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మాకు ఇలా సాదా కటింగ్ వద్దు, క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. చక్కగా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇలా స్కేల్ పెట్టుకొని నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే అక్కడ సేమ్ అలానే ఒక డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఊక్స్ పట్టి కాజా పట్టి కోసము డ్రా చేసుకోవాలి. మీరు కొత్తగా కట్ చేస్తున్నట్లయితే ఖర్చులు ఎక్కువగానే పడతాయి. మరొక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవడమే మంచిది. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే చక్కగా డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర నీట్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇలా తీసిన తర్వాత మెడ భుజం కోసం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో 1/4 తక్కువ 5 ఇంచులకి సేమ్ అలానే ఇక్కడ కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. చేసుకొని చంకదింపు కోసం మనము 5.5 ఇంచులు పెట్టుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ అలానే 5.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనము 1.5 ఇంచు తీసుకున్నాము. దానికి 1/2 ఇంచు తగ్గించుకుంటే 3/4 ఇంచు లోతు తీసుకోవాలి ఫ్రంట్లో. మీరు కట్ చేసే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత అయితే తీసుకుంటారో దానికి 1/2 ఇంచు తగ్గించుకొని
ఫ్రంట్లో లోతు తీసుకోవాలి. అప్పుడే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటాయి. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నేను 6 ఇంచీలు పెడుతున్నాను. 5.5 కూడా పెట్టుకోవచ్చు. మనం బ్యాక్ పార్ట్లోని చివరిలో 2.5 తీసుకున్నాము. సేమ్ అలానే 2.5 వెడల్పు తీసుకొని చక్కగా ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి. ఈ నెక్ 6 ఇంచీలే పెట్టాలని ఏమీ లేదు, కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది బ్రాడ్ డీప్ ఎక్కువగా వేసుకుంటారు, కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ వేస్తున్నాను, రౌండ్ ఎక్కువగా బాగుంటుంది. తర్వాత బ్యాక్ పార్ట్ పొడవు ఎంత మనకి 13 ఇంచీలు, దీనికి 1.5 తగ్గించి నేను 11.5 ఇంచీలకి ఫ్రంట్ పొడవు పెడుతున్నాను. కుట్టుకున్న తర్వాత 10.5 ఇంచీలు వస్తుంది. ఒక 1 ఇంచు ఖర్చులో పోతుంది. ఇదే 11.5 ఇంచుకి నీట్గా స్కేల్ పెట్టుకొని డ్రా ఇచ్చుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర కూడా నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల దగ్గర కూడా స్కేల్ ఇలా క్రాస్గా పెట్టుకొని ఇలా ఇచ్చుకోండి. ఎక్స్ట్రా ఎందుకంటే మనం ఈ డాట్ వెడల్పు ఎంత అయితే తీసుకుంటామో అంతే ఈ చివరిలో మార్క్ చేసుకుంటే మనకి ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి నేను 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఒకవేళ ఈ ఊక్స్ పట్టి కాజా పట్టి మీకు పొడవు ఎక్కువగా కావాలి అనుకుంటే 1 ఇంచుకి కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇక్కడ నుంచి మరలా 2.5 ఇంచీలకు ఒక డ్రా చేసుకొని డాట్స్ కోసము నేను 2.5 ఇంచీలే తీసుకుంటున్నాను. డాట్స్ అయితే మనకి అందరికీ ఒకేలాగా పెట్టకూడదు. నడుము లూజ్ ఆధారంగా కూడా మనము డాట్స్ పెట్టకూడదు. ఎందుకంటే కొంతమందిలో నడుము లూజు తక్కువ ఉన్నా సరే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో నడుము లూజ్ ఎక్కువగా ఉన్నా సరే చెస్ట్ తక్కువగా ఉంటుంది. నడుము లూజ్ ఆధారంగా ఎప్పుడు కూడా మనము ఇది డాట్ వెడల్పుని పెట్టకూడదు, చెస్ట్ని గమనించుకొని పెట్టుకోవాలి. కస్టమర్ మన దగ్గరికి వచ్చే కస్టమర్కి మనకి తెలుస్తుంది, ఆ మాత్రం అవగాహన ఉంటుంది కనుక మనం చెస్ట్ని గమనించి మాత్రమే ఈ డాట్ వెడల్పు పెట్టుకోవాలి. అయితే 2.5 ఇంచులు పెట్టాను కదా, మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లోకి మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ముడతలు అనేవి రాకుండా ఒక 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడి నుంచి చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం డాట్ కోసం తీసుకున్నాం కదా, ఇది మనం కుట్టిన తర్వాత ఖర్చులో పోతుంది. ఇక్కడ గ్యాప్ ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా మార్క్ చేసాం. ఈ డాట్ వెడల్పు మీరు ఎంతైతే తీసుకుంటారో అంతకే చివరిలో మార్క్ చేసుకుంటే ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసిన తర్వాత మనకి గ్యాప్ అనేది రాదు. ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ లూజ్గా రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ నెక్ దగ్గర సేమ్ అలానే ఈ మెడ సైడ్ కూడా మనము ఈ మిడిల్లోకి వచ్చే వరకు కట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. డాట్స్ ఇచ్చాం కదా, డాట్స్ దగ్గర కూడా నీట్గా టక్స్ ఇచ్చుకుంటే ఇవి ఫోల్డింగ్ చేసి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసరికి నేను 3.5 ఇంచులకు పెడుతున్నాను. పొడవు వచ్చేసరికి 2.5 ఇంచులు. మెయిన్ డాట్ వెడల్పు 3.5, మెయిన్ డాట్ పొడవు 2.5. అలానే ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు ఇలా ఖర్చు కోసం మార్క్ చేసుకొని టేప్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి నేను 2.5 ఇంచులకి పెడుతున్నాను. కుట్టుకున్న తర్వాత 2.5 ఇంచులు వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 2 ఇంచులు వచ్చింది. చెస్ట్ పాయింట్ దగ్గర రైట్ సైడ్ క్రాస్గా మనం మరొక పాయింట్ కూడా సేమ్ అలా 2 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి 3.5 ఇంచులు సరిపోతుంది. 3 ఇంచులకి కూడా బాగానే ఉంటుంది. అప్పుడే మనకి ముడతల్లా రాకుండా ఈ ఫ్రంట్ చంక దగ్గర నీట్గా ఉంటుంది. ఇలా ఇచ్చుకున్న తర్వాత నీట్గా స్కేల్ పెట్టుకొని డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మరో ఫ్రంట్కి కూడా సేమ్ ఇలానే డాట్స్ పెట్టుకోవాలి. ఇలా మనకి ఫ్రంట్లు 2 డాట్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేఫ్ బెల్ట్ కోసము
డబుల్ ఫోల్డింగ్ మీద లైనింగ్ని తీసుకోవాలి. లైనింగ్ అయినా బ్లౌజ్ పీస్ అయినా సరే ఇలా తీసుకొని ఇక్కడ మనము వేస్ట్ ఫ్యాబ్రిక్లు పెట్టి కుడతాం కదా, 1/2 ఇంచ్ ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి. చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి అని తెలియడం కోసం ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి లోపల ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, ఆ ఖర్చులు పడతాయి. ఇలా తీసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ ఎంత 6.5 ఇంచీలు, ఖర్చు కోసము 1.5 ఇంచు ఇలా చేసుకొని ఇక్కడి నుంచి మొత్తం నేను 3 ఇంచీలు తీసుకుంటున్నాను. ఈ సైడ్ కూడా ఈ మార్క్ దగ్గర నుంచి 3 ఇంచీలు తీసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా చక్కగా ఇలా ఇచ్చుకున్న తర్వాత మెయిన్ డాట్ వెడల్పు మీరు కట్ చేసే ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వెడల్పు డాట్ ఎంత పెడతారో సేమ్ ఇక్కడ కూడా అలానే పెట్టుకోవాలి. నేను 3.5 ఇంచీలు పెట్టాను కనుక ఇక్కడ కూడా 3.5 పెట్టాను. ఈ స్టార్టింగ్ ఎండింగ్లోనే 3.5 ఇంచీలు పెట్టుకున్నాము. మిడిల్లో వచ్చేసరికి 3 ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకుంటే సేఫ్ బెల్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇలా చక్కగా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. నేనైతే కుట్టిన తర్వాత కట్ చేస్తాను, నాకు అలానే అలవాటు. ఎందుకంటే అలా కట్ చేయడం వల్ల మనకి ఈ మెజర్మెంట్ అయితే మైనస్ వచ్చే ప్రసక్తే ఉండదు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. లాస్ట్లో మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫస్టే కట్ చేయకూడదు డైరెక్ట్గా, ఎందుకంటే మనం ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాము. మనం ముందే నెక్ కట్ చేసినట్లయితే ఫ్రంట్ పార్ట్ అంతా ఫ్రంట్ సైడ్ లూజ్గా వచ్చేస్తుంది. ఎప్పుడు అలా చేయకూడదు. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ జారకుండా ఉండడం కోసము ఈ నెక్ సైడ్ మనము ఒక 1/2 ఇంచ్ క్రాస్గా మిడిల్లోకి వచ్చే వరకు కట్ చేసుకోవాలి. మనము ఈ వీడియోలో వచ్చేసరికి కస్టమర్ దగ్గర 5 కొలతలు తీసుకొని ఈజీగా మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకున్నామో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ఇలా మెజర్మెంట్ వారీగా నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు అర్థమయ్యే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో ఏ రోజు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.